संजीर కార్ తాళాలు తీసుకుని ఎక్కడికి పారిపోతున్నావు? మాకు సంబంధించింది ఏది కూడా మీకు దక్కనివ్వను. తిరిగి వెళ్ళిపోండి సిటీ బాబు. అమ్మా నువ్వు రొట్టె తిన్ను, ఒకరికి నీళ్లు తాగించొస్తాను. అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అమ్మా నువ్వు కంగారు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. ఎవరితో గొడవ పడకు తల్లి. సరే అమ్మా. ఈ బ్యాగులోనే పొలం కొనడానికి సంబంధించిన కాగితాలుండుంటాయి. ఏ దొంగ పిల్ల, మళ్ళీ దొంగతనం చేస్తున్నావా? ఇక నువ్వు దేన్ని దొంగలించలేవు. నా బ్యాగు వదులు దొంగ పిల్ల. నేనేం దొంగ పిల్లని కాదు. ప్రతి దొంగ ఇలాగే చెప్తుంది. ఇంత అబద్ధాల కోరివి నువ్వు? నేను అబద్ధాల కోరిని కాదు. ప్రతి అబద్ధాల కోరి ఇలానే చెప్తాడు. నిజమా? ఇందాక నా కళ్ళ ముందే నా కారు తాళాలు తీసుకుని నువ్వు పారిపోయావు. ఇప్పుడు కూడా నా బ్యాగ్ దొంగతనం చేస్తున్నావు. నువ్వు దొంగని కాదంటున్నావు. అవునవునవును, నేను కాదు, మీరే దొంగ సిటీ బాబు. నువ్వు ఇక్కడ దేనికోసం వచ్చావో అది వేరొకరిది. నువ్వు ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చిన పొలం కూడా మాదే. ఆ ట్యూబ్ వెల్ నువ్వు నీళ్లు తాగావు కదా, అది కూడా మాదే. అదృష్టం బాగుండి ఇంకా నయం ఈ గాలి, ఈ ఎండ ఇవి కూడా నీవే అనలేదు. వింతగా మాట్లాడుతున్నావు. నేను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు నా మీదే అరుస్తున్నావు. నీకు చాలా పొగరున్నట్టుంది. నాకేం పొగరలేదు, నువ్వే గయ్యాలివి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఒక్క నిమిషం. ఇదిగో నీ పొలం నుండి వెళ్ళినందుకు, నీ పంపు నీళ్ళు తాగినందుకు డబ్బు తీసుకో. అరే, డబ్బులు ఎక్కువ ఉన్నాయని మాకు డబ్బు గర్వం చూపిస్తావా? నువ్వు కూడా నీ పొలం నీ పంపు అని గర్వం చూపిస్తున్నావు కదా. ఏదిస్తే అదే దక్కుతుంది. అయినా నువ్వు నా బట్టలు, నా బ్యాగ్ అంతా మొత్తం మట్టి మట్టి చేసేసావు. ఏమన్నావు? మట్ట? ఈ మట్టే మాకు నేల తల్లి. దీన్ని నుదుటి మీద తిలకంలా పెట్టుకుంటాం. ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మాలాంటి రైతులు ఎండలో కష్టపడి పని చేస్తేనే మీలాంటి పట్టణం వాళ్ళకి 3 పూటల తిండి దొరుకుతుంది. ఏమన్నావు నువ్వు? ఏదిస్తే అదే దక్కుతుందా? ఈ డబ్బులన్నీ నీ దగ్గర ఉంచుకో. నా వల్ల నీ బ్యాగ్ ఇంకా బట్టలు పాడైపోయాయి కదా, అవెక్కడైనా ఉతికించుకో. ఇదిగో తీసుకొని నీ కార్ తాళాలు. వెంటనే మా ఊరు నుండి వెళ్ళిపో. ఈ పొలం వైపు కన్నెత్తి కూడా చూడకు. జై శ్రీరామ్. ఒకరేమో హాసనే, ఇంకొకరి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎంత తెలివైంది. రాము బాబాయ్ 2 జ్యూసులు తీసుకునిరా. నేహా
నీ పెళ్లి సంబంధం కోసం కొన్ని ఫోటోలు వచ్చాయి కదా, అందులో ఎవరైనా నచ్చారా? అవును, ఒక అబ్బాయి నచ్చాడు. డాక్టర్ కానీ తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చూస్తావా? ఆహా, చూపించు. చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నేను అతనితో డేట్ కి వెళ్తాను. ఎంత సరదాగా ఉంటుందో. వాట్ ద హెల్? పిచ్చిదానివా ఏంటి? అది నేను నిన్ను అడగాలి నేహా. అవినాష్ నా బాయ్ ఫ్రెండ్. ఇంకా అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అవినాష్ నా ప్రాణం. తన కోసం నేను ఏదైనా చేస్తాను. అండ్ వెన్ ఐ సే ఇట్, ఐ మీన్ ఇట్. ఇక వెళ్ళు, వెళ్ళి మొహం కడుకో. మా వంతు ఎప్పుడొస్తుంది? మా వంతు వచ్చేలోపు ఉచిత రేషన్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఈరోజు అమ్మకి రొట్టెతో పాటు పప్పు తినిపిస్తానని మాటిచ్చాను. నీకు రేషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. వదులు. ఏం చేస్తున్నారు? మా రేషన్ మమ్మల్ని తీసుకొనివ్వండి, అది మా హక్కు. ఏ హక్కు లేదు. వదిలిది. నిన్ను సర్పంచ్ పిలుస్తున్నాడు, పద. ఏం చేస్తున్నారు? జరగండి. వదలండి, ఏం చేస్తున్నారు? అరే వదలండి. ఈ మట్టే మాకు నేల తల్లి. దీన్ని నుదుటి మీద తిలకంలా పెట్టుకుంటాం. ఈ ఊరు ఎంత వింతగా ఉందో చూస్తుంటే ఇక్కడ మనుషులు కూడా అంతే వింతగా ఉన్నారు. అవునన్నగారు, డాక్టర్ ఇప్పుడే క్లినిక్ లో అడుగు పెట్టాడు. వదలండి, నన్ను వదలండి. ఇతను ఆ సిటీ బాబు కదా. పొద్దున వెనక్కి పంపడానికి ప్రయత్నించాను. ఇతని ఫోటో ఇక్కడ ఎందుకుంది? ఏమైంది నా చిట్టి రాణి? అలా ఎందుకు చూస్తున్నా చెప్పు. నీకు ఈ పంచ పరమేశ్వరుల ముందు ఎందుకు కూర్చున్నావో తెలియనట్టుగా నటిస్తున్నా? ఊరికి ఎంత కష్టపడి ఒక డాక్టర్ గారిని తీసుకొస్తే వారి కారు తాళాలు తీసుకొని తుర్రని పారిపోయావు. ఆ డాక్టర్ని పంపించాలని ప్రయత్నించావు కదా. డాక్టర్ అంటే ఆ సిటీ అహంకారి బాబు మా పొలం కొనడానికి రాలేదా? డాక్టరే ఈ ఊరి కొత్త బలవంతపు అల్లుడు. వారినే నువ్వు తరిమెయ్యాలి అని ప్రయత్నించావు. ఏంటి అర్థమైందా? నువ్వే. శిక్ష పడాల్సిందే. లేదు, నేనేది చేసినా కూడా అది తెలియక చేశాను. నాకు సంతోషంగా ఉంది ఏంటంటే నేను చేసిన తప్పు వల్ల ఒక మంచి పని జరిగిందని. మనందరం చేయాలనుకున్న పని అదే కదా. చాలా కాలం తర్వాత మన ఊరికి ఒక డాక్టర్ వచ్చారు. చిన్న చిన్న గాయాలకి కూడా మనం పట్టణానికి వెళ్ళక్కర్లేదు. ఇంకా
అది కాకుండా వారిని బలవంతపు అల్లుడిని చేయడానికి అందరు కన్నేసి కూర్చున్నారు. ఒకవేళ డాక్టర్ మన ఊర్లో ఉంటే 100 ప్రాణాలు దక్కేవి. ఏం పర్లేదు, నా వల్ల పారిపోయారు కాబట్టి కనీసం వారి ప్రాణం, అమ్మాయి జీవితం నిలబడింది కదా. ఏ పిన్ని, అయిపోయిందా? వెళ్ళండి, అటు వెళ్ళండి. చూడండి, మేము పేదవాళ్ళకి సాయం చేయడానికే ఇలాంటి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాము. మా అందరి ఉద్దేశం అంతా ఒకటే, ఈ ఊర్లోని పేద కుటుంబాల పేద అమ్మాయిలకి ఎలాగైనా సరే పెళ్లిళ్ళు అయిపోవాలని. సరే మీరే చెప్పండి, వరకట్నం లేకుండా పేద అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం సాధ్యం అవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? అది పాసిబుల్ కాదు కదా. కానీ మీరెవరూ టెన్షన్ తీసుకోవద్దు. డాక్టర్ గారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు. వాళ్ళు చేరుకోవాల్సిన క్లినిక్ కి చేరుకున్నారు. ఇంకా త్వరలోనే ఊరిలోని ఒక పేద కుటుంబానికి అల్లుడు కాబోతున్నారు. శక్తి అన్నకి, శక్తి అన్నకి, శక్తి అన్నకి. సౌందర్య, మన ఊరిలోని ఒక పేద అమ్మాయికి పెళ్లి జరగాలి అంటే నువ్వు ఆ డాక్టర్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నీకు కొంచెం డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ అంటే తెలియదు కదా, అంటే దూరం అన్నమాట. ఎవరికి మంచి చేస్తున్నారు? బలవంతపు పెళ్లికి బదులుగా వీళ్ళందరి పొలాలు లాక్కున్నారు మీరు. అయితే నువ్వే చెప్పు, నీ దగ్గర ఏదైనా దారుందా? మరేం చేయమంటావు మమ్మల్ని? అరే, ఈడొచ్చిన పిల్లని ఎంతకాలమని ఇంకా ఇంట్లో పెట్టుకోమంటావు? అయ్యో పిన్ని, ఆమె నీ బిడ్డ, తినే వస్తువు కాదు అది. ఇంకా 4 రోజులు అలాగే ఉంటే పాడైపోవడానికి. చూడు పిన్ని, మంచి పంట కోసం ఎరువులు నీళ్లు ఎలా ఇస్తామో అలాగే మీ బిడ్డకి ప్రేమ చదువుని ఇవ్వండి పిన్ని. తన కాళ్ళ మీద నిలబడేలా చేయండి. అప్పుడు అబ్బాయిలే స్వయంగా తనని పెళ్లి చేసుకోవడానికి వస్తారు. ఏ సౌందర్య, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను గౌరవంగా చూడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాకు బుద్ధి నేర్పాలని చూడకు. దాన్ని నేను అస్సలు సహించను. ఈరోజు నువ్వు చేసింది చంద్రిక కూడా సరిగ్గా పెళ్లి రోజు అదే చేసింది. ఈ 2 చిన్న తప్పులైతే ఏమి కావు. ఏంటే, చేసిన తప్పులు చిన్నవి కానప్పుడు నీకు శిక్ష పడుతుంది. నీకు దొరికిన ఈ వారం రోజుల ఉచిత రేషన్ మొత్తం ఊరి జనాలకి పంచబడుతుంది. ఇది మా రేషన్, నేను ఇది ఎవరికి ఇవ్వను. లేదు, ఇవ్వవే. వదిలేయండి. ఇది మా రేషన్, నేను ఎవరికి ఇవ్వను. వదలవే. ఇది మా రేషన్, మాకు ఇచ్చేయండి, ఎవరికి ఇవ్వకండి. ఇదిగో సర్పంచ్ గారు, మీరు తీసుకుంటారా? బాబాయ్, మీరు తీసుకుంటారా? పిన్ని, మీరు చెప్పండి. చాలు, సరే. ఇది మా రేషన్. ఈ సంచిలోని ఒక్కొక్క గింజ పక్షులకు ఆహారంగా మారుతుంది. లేదు, అది మా రేషన్. జరగా.
చూసావా నా చిట్టి రాణి, పొరపాటున కూడా డాక్టర్కి ఏమైనా చెప్పాలని చూసావే అనుకో, ఒకటి గుర్తుంచుకో, ఇప్పుడు కేవలం నీ రేషన్నే పడేసాం. మళ్ళీ రిపీట్ అయితే నీ రేషన్ కార్డ్ని తగలబెట్టేస్తాను. అప్పుడు నువ్వు, మీ నానమ్మ, మీ అమ్మ కూడా ఆకలితో చచ్చిపోతుంది. అప్పుడు మీరందరూ ఆకలితో విలవిలలాడతారు. అప్పుడు నువ్వు నేర్చుకున్న గుణపాఠాలని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఏంటమ్మా, నాకు తెలీదనుకున్నావా? డబ్బుతో ఆస్తమా మందులు కొనొచ్చని ఇంట్లో పప్పు వండడం పూర్తిగా మానేశావు. ఈ ఊర్లో ఒక్కటి కూడా సరిగ్గా లేదు. ఆలియా, హలో 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 హాసిని, హలో, వినబడుతుందా? నీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తోంది. ఎలా ఉన్నావు? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మరి నాతో రెండేళ్లుగా ఎందుకు ప్రేమ నాటకం ఆడావు? ఏంటి? ఈ రోజు నేను నీకు పప్పు తినిపించి తిడతాను. ఇది నేల తల్లి ప్రమాణం. అమ్మా మంజు, ఏం చెయ్యాలి నేను? ఎద్దుకి దెబ్బ తగిలింది, అయినా పొలం దున్నడం అవసరం. లేదంటే పంట ఎలా పండుతుంది? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి నాకేం అర్థం కావడం లేదు. బహుశా మనం ఈసారి పంట వెయ్యలేమేమో. విత్తనాలు చల్లకపోతే పంట ఎలా వస్తుంది? అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో నాకు. బాబాయ్, ఈ పొలం నేను దున్నుతాను. దానికి బదులుగా మీరు నాకు కొంచెం ధాన్యం ఇస్తారా? ధాన్యం ఇస్తాను, కానీ ఈ ఎద్దు లేకుండా నువ్వు ఎలా దున్నుతావు తల్లి? నేను దున్నుతాను బాబాయ్. మీరు కేవలం ధాన్యం ఇస్తారా లేదా అది చెప్పండి. సరే, ఇస్తాను. చేయగలవా? దాని గురించి మీరు చింతించకండి బాబాయ్, నేను చేయగలను. అరే నెమ్మదిగా. సరే వదినా,
దీనివల్ల నీ కాళ్లకు ఉపశమనం దొరుకుతుంది. రాత్రిపూట నొప్పుండదు. వదినా, అవినాష్ ఈ మధ్య కదా అమెరికా నుంచి వచ్చాడు. తాను ఇంట్లో కూడా ఎక్కువసేపు గడపలేదు. మిమ్మల్ని ఒక మాట అడగాలి. అడుగు. మీరు అవినాష్ని వారం రోజుల్లో తిరిగి రప్పిస్తారు కదా? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు మా అక్కతో వాదించొద్దని? అవినాష్ 7 రోజులు అక్కడ ఉండాలని అక్క చెప్పిందంటే ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాల్సిందే. అక్క, హాస్పిటల్లో కొన్ని మిషన్స్ తేవాల్సి ఉంది. అవి తీసుకురావాలంటే మీ సంతకం కావాలి. మిషన్స్ అవసరం ఉన్నాయని ఆర్డర్ కూడా చేసేసాను. నువ్వు నాకు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు రాఘవ్. నీ మీద నాకు నమ్మకం ఉంది. సరే. వదినా, అవినాషా? హలో హలో అత్తయ్య. అవినాష్, హలో, నా వాయిస్ వినపడుతుందా లేదా? అత్తయ్య, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు వినిపిస్తోందా? హలో 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 నాకేమీ వినపట్టం లేదు బాబు. హలో హలో అత్తయ్య, ఇప్పుడు వినిపిస్తోందా? ఇప్పుడు బాగా వినపడుతోంది. క్షేమంగా చేరుకున్నావా? అత్తయ్య, క్షేమంగా చేరుకున్నాను. సరే, మంచిది. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు బాబూ. మీరు నా కోసం సంబంధం వెతుకుతున్నారా? ఎందుకు? ఏమైనా ఇబ్బందుందా? నీ అత్తయ్య మీద నమ్మకం లేదా? లేదత్తయ్య, మీ మీద దేవుడి కంటే ఎక్కువ నమ్మకం ఉంది. కానీ అయితే నాకే వదిలేయ్. నేను నీ కోసం మన స్థాయికి తగ్గ అమ్మాయిని వెతికి తీసుకొస్తాను. ఇప్పటి వరకు నేల మీద కాలు పెట్టని అమ్మాయిని. మాట తీరులో, వేషధారణలో మనలాగే ఉండే అమ్మాయిని వెతికి మనింటికి తెస్తాను. ఆమె ముఖంలోనే ఐశ్వర్యం కనిపించాలి. ఐశ్వర్యం. చెప్పేది అర్థం చేసుకోనాన్నా. ఆ అమ్మాయి ఒక రాజకుమారిలా ఉంటుంది. అచ్చు రాజకుమారిలాగా.